రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది కేసీఆర్ కాదా? ఏబీసీడీ వర్గాలను ఒప్పుకోనిది ఎవరు? కేసీఆర్ కాదా? రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించినది ఎవరు? కేసీఆర్ కాదా? ప్రభుత్వ వివక్షపూరితమైన వైఖరిని ఎండగడుతూ మండిపడిన మేధావి ఇప్పుడు 10 ఏళ్ల కాలాన్ని స్వర్ణయుగం అని పొగుడుతుంటే, ఆ ముసుగు తొలగి స్వార్థపు కొరలు జాతి మేలును మర్చి విషము చిమ్ముతుంటే అమాయకపు ప్రజలు ఆదుకొని అండగా నిలిచేదెవరు? బహుజనులారా అప్రమత్తంగా ఉండండి. జాతిని తాకట్టు పెట్టే బ్రోకర్లు వస్తున్నారు. కానీ కేసీఆర్ కాక బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కేల్ కథం దుకాణం బంద్. ఇక కాక అన్ని మూసుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూర్చుందే నిమ్మలము. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మాత్రం ఇక రేవంత్ రెడ్డి అన్నది తూకోడు. ఆఖరికి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఖాళీ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ తో కవరేజ్ చేసినందుకే జైలు లేపించిండు. కానీ ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితేనేమి హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించడము, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించడం, ఇవన్నీ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. సో ఖచ్చితంగా కేటీఆర్ అన్న, కేసీఆర్, హరీష్ రావు అందరూ